మమ్మీ మమ్మీ ఏడు బాబు ఏమిటంత ఆనందంగా ఉన్నావు? నీ అరుపులు వింటుంటే థర్డ్ వరల్డ్ వార్ జరిగినట్టుంది, నీ ఫేస్ చూస్తుంటే 8th వండర్ జరిగినట్టుంది. ఇది వండర్ కాదు డాడీ, మీకు అవార్డ్, మన కుటుంబానికి రివార్డ్. వాట్ ఈస్ ఇట్ మై సన్? బంగ్లాదేశ్ వార్ జరిగినప్పుడు మేజర్ గా నువ్వు చూపించిన ధైర్య సాహసాలను గుర్తించి ప్రభుత్వం నీకు పద్మశ్రీ బిరుదిచ్చింది డాడీ. బాబు అవునమ్మా. ఎస్, పద్మశ్రీ నాగార్జున్, కంగ్రాచులేషన్. వెరీ హ్యాపీ. మై డియర్ సన్, ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి సాధారణమైన సైనికుడిగా జీవితాన్ని ప్రారంభించి మేజర్ గానే జీవన యాత్ర ముగిసిపోతుందనుకుంటున్న ఈ సమయంలో ప్రభుత్వం నాకు ఈ గౌరవాన్ని ఇచ్చి రియల్లీ ఇట్ ఇస్ ఎ వెరీ హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్. ఏమండి, నాకెంత ఆనందంగా ఉందో. ఆనందంగా ఉందని అలా నిలబడతానంట. ఇంత శుభవార్త తెచ్చిన అబ్బాయి నోరు తీపి చేయకున్నాను. హలో 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 మై డియర్ ఫ్రెండ్, కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. నిజంగా ఈ రోజు నేను నీ స్నేహితులని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతున్నాను. పద్మశ్రీ నాగార్జున ఈజ్ మై ఫ్రెండ్, ఈజ్ మై ఫ్రెండ్, ఈజ్ మై ఫ్రెండ్, ఈజ్ మై ఫ్రెండ్ అని చెప్పుకుంటాను నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరితో కూడాను. ఇప్పుడు మా అమ్మాయి సౌభాగ్యం కూడా తన శుభాకాంక్షలు చెప్పుకుంటుంది. అంకుల్, మీకు పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంలో అంకుల్ ఆరోగ్యం, అమ్మాయి సౌభాగ్యం ఆరోగ్యం మీరు కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నారు. అబ్బే, అది అనారోగ్యం కాదయ్యా, అది దాని అలవాటుగా మారడం నా దౌర్భాగ్యం. ఏమండి, ఒకసారి లేరండి, లోపల రండి. ఏమిటా స్వీట్స్ అందరికి ఎలా ఆరోగ్యం? అబ్బాయి చేతిలో టెలిగ్రామ్ ఇంకా ఎలాగే ఉంది? ఈ విషయం అప్పుడే నీకు ఎలా తెలిసింది? వస్తూ దారిలో నేనే చెప్పాను డాడీ. ఇకపోతే నేను వస్తూ దారిలో మన మిత్రులందరికీ చెప్పుకుంటూ వచ్చాను. అంతేకాదు, రేపు సాయంత్రం ఆంధ్ర క్లబ్ లో నీకు సన్మానం చేయాలని తీర్మానం కూడా చేశాను. ఒరే, ఇలాంటి విషయాలంటే నాకు డెడ్ అగైనెస్ట్ అని నీకు తెలుసుగా. ఒరే, అలా అంటే ఎలారా? నా చిరకాల మిత్రుడికి పద్మశ్రీ వచ్చిన శుభ సమయంలో కాస్త సంతోషాన్ని తెలియపరచుకోవడానికి కూడా ఒప్పుకోకపోతే ఎలారా? ఒరే, కనీసం గట్టు మిత్రికైనా ఒప్పుకోరా, లేకపోతే ఆరోగ్య అనారోగ్యం పాలైపోతాడు. వాట్ యు సే మై సన్? ప్రొసీడ్ డాడీ. ఓకే ఓకే ఓకే. ఓ ఏమండి, మీరు పద్మశ్రీ అవార్డు తీసుకునేటప్పుడు ఈ మిలిటరీ యూనిఫామ్ లోనే ఉండాలని కష్టపడి ఉతికి ఇస్త్రీ చేసి తెచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అలా ఆరోగ్యంగా పార్టీకి వెళ్ళొస్తాను మై డియర్ ఓల్డ్ బాయ్. అలాగే వెళ్ళండి యంగ్ మేజర్ గారు. యంగ్ ఆ మాట అనేసరికి అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండి పార్టీ ఆలస్యం అయితే మీ ఆరోగ్యానికి మంచిది కాదు. పదండి. అలాగే పదండి. అలాగే. హలో, చాణక్య హియర్. నేను 2 టౌన్ ఎస్ఐ సార్. లాకప్ లో ఉన్న ఇద్దరు రౌడీలు స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సార్. అలాగా, నేను ఇప్పుడే బయలుదేరుస్తున్నాను. ఈ నేరంతో మా ఇద్దరికి సంబంధం లేదు సార్. రాణా గారు చేయమన్నారని రంగా గారు చెప్తే చేశాం. ఇది మా ఇష్టపూర్వకంగా ఇస్తున్న వాంగ్మూలం. ఇందులో ఎవరి బలవంతం లేదు సార్. అంకుల్, ఇప్పుడే మీ అబ్బాయి ఫోన్ చేశారు. ఆయనకేదో అర్జెంట్ పని ఉందట. సరాసరి ఎయిర్పోర్ట్ కు వచ్చేస్తాను. వెరీ గుడ్. ఆగండి. అబ్బా, ఏమి జానకి నీకు పిచ్చి? పిచ్చి కాదండి, నరుడు చూపుకి నల్లరాయి పగులుతుందంటారు. మీకింత గొప్ప సత్కార్యం జరుగుతుంటే ఎంతమంది దిష్టి తగులుతుందో. ఆంటీ, నువ్వు చెప్పింది కూడా ఈ శుభ సమయంలో నువ్వు తుమ్మనమనే. ఏమిటి జానకి, అందరూ నవ్వుతుంటే నువ్వు మాత్రం సీరియస్ గా ఉన్నావేంటి? ఎలా నవ్వుతుంది అంకుల్? మీకు జరిగే సత్కారాన్ని కల్లారా చూసుకోలేకపోతుందని పొద్దు నుంచి దిగులుగా ఉంది. అదా, నువ్వేం దిగులు పడక్కర్లేదు. నేను ఒక అడిగి చెప్తాను. రేపు జరిగే ప్రోగ్రామ్ అంతా టీవీలో రిలీజ్ చేస్తాను. దానికి రేపు సాయంకాలం 5 గంటలకి ఈ సోఫాలో నువ్వు ఇక్కడ కూర్చో, నీ పక్కనే అబ్బాయి అక్కడ కూర్చుంటాడు. నా ఫ్రెండ్ ఆరోగ్యం వాడి కూతురు. మీరు ఆ సోఫాలో కూర్చోండి. ఇక్కడ జానకి, రేపు ప్రెసిడెంట్ దగ్గర నుంచి పద్మశ్రీ అవార్డు తీసుకోగానే ఆ టీవీలో నుంచే నీ వంక చూసి ఇలా అంటాను, నువ్వు కూడా నా వంక చూసి ఇలా అన్నాను. అప్పుడు మేము తల్లి ఇలా మూసుకోవాలి, అంతే కదా? ఓకే. ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఫోన్ చేశాను సార్. థ్యాంక్ యూ. రాణాజీ, కస్టమ్స్ ఆఫీసర్ కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను. గుడ్.
పిలవకుండానే వచ్చావు. ఈవేళ నీకు నేను హోస్టును కాదే. పిలవని పేరంటానికి నేను నీకు గెస్టును కానే. మరెందుకు వచ్చావు? ఎయిర్పోర్ట్ లో పట్టుబడిన నేరస్తులిద్దరు ఆ నేరం చేయించింది మీ ఇద్దరేనని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదిగో కుడివైపు నుంచి 3వ స్విచ్ నొక్కి విను. నీకు ఎడం వైపు నుంచి హార్ట్ అటాక్ స్టార్ట్ అవుతుంది. ఆ ఈ నేరంతో మా ఇద్దరికి సంబంధం లేదు సార్. రాణా గారు చేయమన్నారని రంగా గారు చెప్తే చేశాం. ఇది మా ఇష్టపూర్వకంగా ఇస్తున్న వాంగ్మూలం. ఇందులో ఎవరి బలవంతమో లేదు సార్. నాకు హార్ట్ అటాక్ కాదు కదా, కనీసం హెడ్ఏక్ కూడా రాలేదు. ఇప్పుడు ఈ ఆధారాలన్నీ పోలీసులకు అప్పచెప్తే అప్పుడొస్తుంది నీ హెడ్ కు నైలాన్ రోప్, అదే ఉరితాడు. టేప్ రికార్డుల్లో ఉన్న సాక్ష్యాన్ని ఆధారం చేసుకుని నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే నా దగ్గర ఓ టేప్ రికార్డు ఉంది, అందులోనూ ఓ స్టేట్మెంట్ ఉంది. విను. నా పేరు రంగా. సంఘ సేవకులైన రాణా గారికి ఈ విషయం తెలియజేస్తే తగు చర్యలు తీసుకునేలా చేస్తారని ఆయనకి వాంగ్మూలం చెబుతున్నాను. ఈ రోజు పద్మశ్రీ బిరుదు పొందడానికి ఢిల్లీ బయలుదేరుతున్న మేజర్ నాగార్జున వజ్రాలను దొంగతనంగా తీసుకెళ్తున్నాడని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. No, no, no! It's a false allegation. It's a false statement. రంగా, చాణక్య, చాణక్య, What is this? నన్ను ఆపుకోండి సార్. సార్, దేశం కోసం రక్తాన్ని చిందించిన నా తండ్రిని ఈ దుర్మార్గులు స్మగ్లర్ అంటున్నారు. నీతి కోసం తన కుటుంబాన్ని త్యాగం చేసిన నా తండ్రిని ఈ దుర్మార్గులు దేశద్రోహి అంటున్నారు. సారీ మిస్టర్ చాణక్య, నీ తండ్రి డైమండ్ స్మగ్లింగ్ చేస్తున్నాడన్న ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది. మిస్టర్ చాణక్య, నీ తండ్రి మీద అపవాదు వచ్చినప్పుడు బాధ్యత గల ఆఫీసర్గా కన్న తండ్రినైనా సోదా చేయవలసిన నైతిక బాధ్యత నీ మీద ఉంది. నా మీద రిపోర్టు తెచ్చారు గనక నన్ను నా ఇంటిని సోదా చేసుకోమని చెప్పండి. నేను దోషిని రుజువైతే నా చేతులకు సంఖ్యలు వేయమనండి. అలాగే తన తండ్రిని కూడా సోదా చేసి ఆయన దోషి అని రుజువైతే కన్న తండ్రికి బేడీలు వేయమనండి. అతని నిజాయితీని రుజువు చేసుకోమనండి. ఆల్ రైట్. నా తండ్రి నిర్దోషం తెలిసిన మరుక్షణం నీ చేతులకు సంఖ్యలు వేయటమే కాదు, నీ కీళ్లు విరిచేస్తాను. Be careful. Come on. సారీ మిస్టర్ చాణక్య, కోర్టు బెయిల్ నిరాకరించడం వల్ల మీ నాన్నగారిని విడుదల చేయడం సాధ్యం కాదు. చూశావా చాణక్య, అన్న ప్రకారం నా కొడుకుని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చాను. నీ తండ్రిని తీసుకురాలేకపోయావు. ఇప్పటికైనా ఒప్పుకోని ఓటమిని. పిచ్చివాడ, నన్నయ్య కన్ను మూసినంత మాత్రాన మహాభారతం ఆగలేదు.